గ్రామ ప్రజలు అందరి సహకారంతో ఈ యొక్క స్వామివారి కళ్యాణం జరుగుతున్నది. కానీ రాముల వారిని సీతమ్మ వారిని కలిపింది లవకుశులు. అదేవిధంగానే ఈ పిల్లలిద్దరు కూడా ఇవాళ ఆ యొక్క సీతమ్మ వారి కళ్యాణానికి సాక్షాత్ లక్ష్మీదేవి సీతాదేవి ఆ యొక్క అమ్మవారికి లవకుశులు లాంటి పిల్లలు చూడండి, వాళ్ళకి ఎంత అదృష్టం. ఆ అమ్మవారి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ధర్మక అంటే ఏదన్నా ఒక కార్యం చెయ్యాలంటే ఒక కర్త అనేవాళ్ళు ఉండాలి. అదేవిధంగానే ఇవాళ వీళ్ళిద్దరూ కర్తలు, లవకుశులు లాంటి పిల్లలు. వాళ్ళకి ఎంత అదృష్టం. ఆ దేవుడు వాళ్ళ కరుణించాడన్నమాట. అదేవిధంగానే ప్రతి గ్రామంలో రాముల వారి కళ్యాణం అనేది జరుగుతుంది. కళ్యాణం జరగకపోయినా ఒక పటమైనా పెట్టుకొని పూజ చేస్తారు, ఒక దీపం పెడతారు. ఎందువల్ల రానంటే మన మానవ జీవితం ఎట్టాడిదో సీతారాముల వారి అనుభవం కూడా అట్టాడిదే అన్నమాట. సంసార జీవితం మనం ఏ విధంగా అయితే సంసార సముద్రాన్నైనా ఏదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేం. అదేవిధంగానే రాముల వారు కూడా మనం ఎన్ని కష్టాలు పడ్డామో ఆయన కూడా అన్ని కష్టాలు పడ్డాడు. అదేవిధంగానే ఈ యొక్క స్వామివారి కళ్యాణం సాతానపల్లె గ్రామంలో నా చేతుల మీదుగా జరుగుతున్నది కాబట్టి మీ అందరి సహకారంతో ఈ యొక్క స్వామివారి కళ్యాణ మహోత్సవానికి అందరూ ఇచ్చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. పిల్లలిద్దరికీ వాళ్ళ గోత్ర నామాలతో అంటే కర్తలు వాళ్ళిద్దరూ వాళ్ళ కళ్యాణానికి లవకుశులు లాంటి పిల్లలిద్దరూ. అదేవిధంగానే స్వామివారికి ముందుగా గణపతి పూజ జరుగుతుంది, తర్వాత గౌరీ పూజ. అందరి స్వాముల కళ్యాణాలు వేరు. మన రాముల వారి కళ్యాణం మన వివాహాలు ఎట్ట చేసుకుంటామో అదే విధంగానే రాముల వారి కళ్యాణం కూడా జరుగుతుంది. అవే వస్తువులు ఏం మార్పు రావు కళ్యాణంలో. అదేవిధంగానే ముందుగా ఇప్పటికే చాలా పొద్దుపోయింది కాబట్టి ఆ యొక్క స్వామివారి కళ్యాణ మహోత్సవం మొదలు పెడుతున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆగమార్థంతు దేవానాం గమనార్థం వృక్షసాం కురు ఘంటానాథం కృత్వాం కర్త ఆచమ్య కేశవాయ స్వాహ. చేయబట్టు ఆ చెయ్యి ఆ డబ్బులు పట్టుకో కింద వదిలేసే పట్టుకోనండు. ఇద్దమ్మా పట్టుకో తాగు. కేశవాయ స్వాహ. తాగు గోవిందాయ నమః. విష్ణువే నమః. మత్స్యధరాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. మద్దనాభాయ నమః. దామోదరాయ నమః. శంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అలోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరియే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంతో విజాజాః ఏతే భూమి బారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమారవే. గాయత్రీ చంద్ర ప్రాణాయాం వినియోగః. ఓం భువః. ఓం శువః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం తత్తుద్రణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నమోజుమా శ్రీగోవింద మహావిశ్వప్రవస్సాయి అద్య బ్రహ్మణః నితీయవర్తే శ్వేతవరః కల్పే వైరస్మంతరే కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే కృష్ణా కావేర్యో మధ్యప్రదేశే శ్రీ కోదండరామస్వామి దేవాలయ సన్నిధౌ అస్మన్ వర్తమానేక వ్యవహారిక చాంద్రమానేన శ్రీ దుర్మికి నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ వైశాఖమాసే పవర్ణమీయాం స్థిరవారిక్తాయాం శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ వశిష్టాయాం శుభదిదౌ శ్రీమాన్ శ్రీమతః. వీళ్ళ గోత్రం రేచర్ల గోత్రోద్భవస్య ఉదయ భాస్కర్ నామధేయస్య ధనరత్నా సహిత రేవతీ నామధేయస్య సపుత్రస్య దిశితా నామధేయస్య సకుటుంబస్య. వాళ్ళ గోత్రం రేచర్ల గోత్రోద్భవస్య
మధు శ్యామలా నామధేయస్య సపుత్రస్య నిహారికా నామధేయస్య జన్మ నక్షత్ర జన్మరాశి జన్మాంతర నీచస్థాన భావగ్రహ నవగ్రహ దోష పరిహారార్థం ఆధవ నిర్విఘ్నేన శ్రీ మహాగణాధిపతి పూజాం జగరిష్యే. వాటికని లాస్ట్ లో కొన్ని ఉండేసేటప్పుడు వాటికని పట్టుకో. శుక్లాంబరధరం విష్ణం సువర్ణం అక్కడేయండి. చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానరత్నార్కమిమజానవంశం ఏకదంతముపాస్మహే శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదకస్థానం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమన్యం సమర్పయామి, అలంకరణార్థాయ మే అక్షతాన్ సమర్పయామి. ఇదిగో అక్షంతాయి ఇక్కడ వేయండి. అక్షతాన్ సమర్పయామి, పుష్పాణి పూజయామి.